ఘన విజయం సాధించిన ఎవరి బోకు సినిమా ద్వారా పరిచయమైన ఒడ్డు సుందరి వక్ష కైఫ్ తిను పొద్దున్నే లేచి అట్లు అటుకులు దొబ్బి తిని నట్టింటో కూర్చొని ఆ బొడ్డు సుందర కబులు చదువుకో. బోరు కొట్టినప్పుడల్లా నడ్డిరుచుకుంటూ యూత్ ప్రెసిడెంట్ అంటూ రోడ్లంబడి తిరుగు. నీ బతుకు 30 ఏళ్ళు రాజకీయం చేసి కనీసం తమ్ముడు బారు కూడా కాపాడలేని దద్దమ్మరా నువ్వు. ఏంట్రా బుజ్జోడా విషయం చెప్పకుండా అలా మదన పడిపోతావేంటి? పేపర్ ముట్టుకోగానే సొల్లు కబుర్లు చూడకుండా ఫ్రంట్ పేజీలో వచ్చైన తాటికాయలు చదువు. నీకు ఈ విషయం తెలియదు కదా బావా, మన ఎమ్మెల్యే కొడుకు చిన్నబాబు బారు నెట్నెల్లోనే తగలెట్టేశాడండి. విషయం తెలియక ఇతను ఆవేశపడిపోతున్నాడు, కానీ తెలిసినా నువ్వు చేయగలిగింది ఏముంది నా పొంగు. 30 ఏళ్ళుగా ఒకే పార్టీలో బోర వాయించుకోవడమే గాని కనీసం ఒక్క సీటు తెచ్చుకున్న గతి లేదు. నీ ఫేస్ కి మళ్ళీ బోకరేజ్ ఒకటి. నీ తమ్ముడని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా నాకు. బంగారు బావ, ఫేస్ ఏమన్నా కడుక్కుంటావా లేక ఎఫెక్ట్ కోసం మెయింటైన్ చేస్తావా? కామెడీ చేస్తావురా చేబ్రోలు, చెయ్యిరా చెయ్యి. రేపు నామినేషన్ పెట్టుకుని గియాలొచ్చి క్యాండిడేట్ ని మార్చమంటున్నావంట. ఏందయ్యా నీ జబర్దస్తి? ఆయన సీటు ఆయన చేతిలో పెట్టే వరకు నోరిప్పి మాట్లాడరండి. గట్లయితే ఏనే కూర్చోమను, మేమే పార్టీ ఆఫీస్ మార్చుకుంటాం. అవతల 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మనిషిని మార్చేసి సీటు ఈయనకివ్వాలా? ఈయనేమన్నా లాల్ బహదూర్ శాస్త్రా? కావాలంటే వెళ్ళి మండలానికి పోటీ చేసుకోమను. ఒరే నర్సిగా, ముందు చేతులు వణక్కుండా సూట్ కేసులు తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పెట్టరా. అరే ఏందయ్యా ఇదే? ఇన్కమ్ ట్యాక్స్ వ్యాపారమా? ఒక్కొక్క సూట్ కేసులో 500 నోట్ల కట్లు 15,000 ఉన్నాయి. ఎక్కాలొస్తే లెక్కెట్టుకోండి. సీటు మార్చి నైట్ గోవా ఫ్లైట్ ఎక్కేశారనుకో, లోకనాథం వచ్చి దరఖాస్తు పెట్టేలోపు నామినేషన్ గడువు ముగిసిపోద్ది. మీరు రాజకీయాలు వదిలేసి ఎంచక్క 4 లపాకీలతో ఫిలిం నగర్ లో తెలుసుకోవచ్చు. ఎటు తిరిగి మీ సెక్రటరీ గడువు ముగిసిపోతుందిగా. కానీ ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడదయ్యా? మరదే 25 ఏళ్లు రాజకీయం చేసినోడి దగ్గర ఆ మాత్రం ఆకులుండవేంటి? లేకపోతే ఆ బాచిరెడ్డి దగ్గర ఫ్రూట్ వాయించి తీసుకొచ్చారనుకున్నారా? అంతా బ్లాకేనా? ఆయన రంగు చూస్తే తెలియడం లేదా? అయినా సింగిల్ సీటుకి ఇన్ని నోట్లు ఎవరూ రాల్చలేదయ్యా. రికార్డులు బ్రేక్ చేసినావు. పార్టీ యువతకు నమస్కారం. ఈరోజు మనం ఈ స్టార్ హోటల్లో కలుసుకోవడానికి చక్కగాలాగుందండి. పర్లేదురా, మగవేషంలో ఉన్న ఆడపడుచునే ఆడవాళ్ళందరూ ఓట్లేస్తారులే. అయితే సరే, కానీ భాష మటుకు ఇచ్చే ఫాదర్ లా ఉంది. అది మార్చుకుని ఇంకో టేకేసుకుందాం బావా. రెడీ, యాక్షన్. సభకు నమస్కారం. సోదర సోదరీమణులారా, పార్టీకి మూలాధారమైన యువతి యువకులారా. నెక్స్ట్ తొడగొడతావేంది? మహేసభ డైలాగుల్లో ఉన్నాయి. అట్ట ఓ నీలుగుతుంటే ఎట్రాసినంత బొజ్జ మీదకి పోతుందండి. వారిని అమ్మ బడవల్లారా, ఎట్ట చెప్పినా చెబుతారేట్రా? అసలు టెన్షన్ పెట్టడమే గాని ఆ పార్టీ కార్యకర్త వచ్చారా లేదా? వాళ్ళందరూ ఎప్పుడో వచ్చారులే, లాన్ లో టిఫిన్ చేస్తున్నారు. తింటారు. ఇలా భోజనాలు పెట్టాం కదరా, భోజనాలకు వచ్చిన దాకా ఆ టిఫిన్లు చేస్తానే ఉంటారా? నిలబడరా వాళ్ళని. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, మన నియోజకవర్గ నాయకత్వంలో ఎంతో మార్పు రావాల్సి ఉంది. మన పార్టీ మళ్లీ తలెత్తుకుని తిరగాలంటే ఎన్నికల్లో మళ్లీ గెలిచి మళ్లీ మన పార్టీ ప్రతిష్ట పెంపొందించాలంటే అందరూ ముక్త కంఠంతో ముందు పోసి పెట్టండియా. ఆయన పసందంతో పాటు ఈ పనులు కూడా సరిపోతాయి కదా. ఏమంటావు సోంబాబా? కదలకుండా ఉండడానికి ఈయనేమన్నా ఎన్టీఆరా మెగాస్టారా? భలే చెప్పావు సోంబాబు. ఆ పని మనమే చేసుకుంటే పోలా? సరే కానీ ఏంట్రా,
మీరు పెసండి ఒళ్ళంతా చెవులే మాకు. అసలే బాలయ్య బాబు సినిమా రిలీజింగ్ మ్యాట్నీకి టైం అవుతుంది. అలాగే మాట్లాడతారు బావా. మ్యాట్ని మొదలెట్టే లోపు పాయింట్కి వచ్చాయి. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేసినా కూడా ఈ పార్టీ నాకేం చేసిందని చెప్పేసి బల్ల గుర్తి మరి మిమ్మల్ని అడుగుతున్నారు. మెల్లంగా గుర్తుపోయావు, బోటుడి బొగులుతాయి. పగిలిపోతే ఇంకొకటి తెప్పిస్తా లేరా? నువ్వు తిను. బంగారు బా చదివిన బొంకురామాయణం చాలు గాని ఎంత మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. మా బావకు సీటు కావాలని మీరంతా ధర్నా చేయాలి. ఏంద్రా రకరకాల్లో కనిపిస్తున్నావా? ఓ పూట తిండేట్టుగానే మన చాచి నమ్ముకునేంత చీపుగా కనిపిస్తున్నావా? ఏంటి నీ ఉద్దేశం? చేస్తున్నారు కానీ మ్యాట్ని టైం అవుతుంది, బయలుదేరుతాం బాబా. ప్రపోజులు పెట్టే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి రై. రాజకీయం చేయాలంటే మనిషిలో ఎలుగన్నా ఉండాలా, చేతిలో ఎన్నన్నా ఉండాలి. ఎలుగు లేదు, ఎన్నా లేదు. పెట్టిన మాంసం కంటే భూగిలే కనపడుతున్నాయి కదరా. నువ్వు ఉండు బావా, నేను లాక్కొస్తా. ఎంత ఖర్చు పెట్టాక వదిలిపెడతావేంటి? ఇదిగో సోమబాబు, అన్నా సోమబాబు ఆగు ఆగు, నా మాటను. బంగారు బావనంత తేలిగ్గా తీసేమాకండి. ఆయన పేరులోనే బంగారం ఉంది కదా. మీ అందరి కోసం నిన్ననే 30 టాటా కార్లు ఆర్డర్ ఇచ్చి వచ్చాడు. పిల్ల బీరకాయలాగా మొండి బతుకుతున్నాడు బావ. మొత్తం మూట కట్టుకుపోతాడా ఏందే? పోయే ముందు ఏదో ప్రజాసేవ చేయాలని బావ ఆశ. మంచి మర్యాదలున్నాయి. అదండి సోమబాబు. వీళ్ళేదో మర్యాదస్తుల్లోనే ఉన్నారు. వెళ్ళి చూద్దాం రండి. రండి సోమ. మరి మ్యాట్ని సంగతో ఫస్ట్ షోకి పాదం లేరా? ఫస్ట్ షో వాదం అంటారా? రండిరా. ఫస్ట్ షోకి వెళ్తారు కానీ రండి. ఇదేంద్రీ మండలాఫీస్కి తీసుకెళ్ళమంటే ఏదో భూతాల బంగ్లాకి తీసుకొచ్చారు. నువ్వు టెన్షన్ పడకు బావా, ఒక్క నిమిషం. మందు దిగినట్టుంది. రే నామినేషన్ టైం అవుతుందిరా. అవసరం అయితే మళ్ళీ ముందు పోస్తావరా లెగండ్రా. రే ఏమంట్రా అమ్మ గడపల వాడ ఆ షట్టర్ వెయ్యండ్రా. ఇంకొక 2 గంటల్లో నామినేషన్ చేసే టైం అయిపోతుంది. లేవట్రా ఇది ఎక్కడికి వాళ్ళరా? ఇంకో 2 గంటల దాకా నీకు రావుకాలం ఉంది కదా బంగారు. ఇలాంటి శుభకార్యాలకు వెళ్లే ముందు ఇవన్నీ చూసుకుని కదమ్మా బయలుదేరేది. నామినేషన్ సంగతి వచ్చే ఎలక్షన్ లో చూద్దాం గానీ ఇదిగో చల్లగా బియర్ కొట్టి ఓ దమ్మేసుకో. అసలు మన గుంపులోకి ఈడెట్ట వచ్చాడ్రా? ఇంకా అర్థం కాలే? అసలు ఈ గుంపే ఈడిది బావా. అందుకే 25 ఏళ్ళు వచ్చినా ఇంకా యూత్ ప్రెసిడెంట్ గా మిగిలిపోయావు. అసలు నాకు తెలియక అడుగుతాను, పోటీకి నిలబడే ప్రతి బొత్తుగాడు ఆఖరి గంట వరకు నామినేషన్ ఆపుతారు ఎందుకండి? చివరి నిమిషంలో ఇలాంటి తుమ్ములు దగ్గర వస్తే పరిస్థితి ఏంటని పరిస్థితి ఏంటని. ఏమిట్రా ఈ మోసం? ఒక్క గంటలాగట్రా నా బండి. కనీసం నామినేషన్ వేసిన పొరువైన దగ్గర ఊరికొక్క హెలికాప్టర్ ఇస్తాడ్రా. మా వాళ్ళు మరీ అంత కక్కుర్తి మనుషులు కాదు బంగారు. నాయుడు అదే బంగారు నాయుడు. ఏదో నీతో కాస్త కామెడీ చేద్దాం ఇలా కమిట్టారు అంతే. మొత్తానికి నామినేషన్ వేయకుండా 6 కోట్లు ఖర్చు పెట్టిన పెజవాడ వీపీగా చరిత్రకెక్కావు. ఇదిగో ఈ ఎలక్షన్ కి ఇదే 10 కోట్లు అనుకో. సీటుకొని దండేసుకొని ఏడాది ఊరేగిన బఫూనే గాని లీడర్ కాడు సుమతి. ఈలనంత లేవు నీ అబ్బ. నువ్వు నా కాబట్టే చేబ్రోలుగా సెటిల్ అయిపోయావా? ఇంత పెద్ద ఉచ్చులో పడ్డాక మనం చేసేదే ఉంది బావా. రే సానుభూతికైన బావకు 4 ముక్కలండి. నిన్ను పట్టుకున్నాను.